ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 23 అక్టోబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పిల్లలైన మీకు ఈత నేర్పించేందుకు తండ్రి వచ్చారు. దాని వలన మీరు ఈ ప్రపంచాన్ని దాటిపోతారు. మీ కొరకు ఈ ప్రపంచమే మారిపోతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: తండ్రికి సహాయకారులైన వారికి వారి సహాయానికి ప్రతిఫలంగా ఏం లభిస్తుంది? సమాధానము: ఇప్పుడు తండ్రికి సహాయకారులైన పిల్లలను అర్ధకల్పం ఎవరి సహాయము కానీ సలహా కానీ తీసుకునే అవసరం రానట్లుగా తయారు చేస్తారు. ఎంత గొప్ప తండ్రి! పిల్లలు, మీరు నాకు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన నెంబర్ వారి అతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. చాలామంది పిల్లలు తెలివిహీనులుగా అయిపోయారు. రావణుడు చాలా తెలివిహీనులుగా తయారు చేసేసాడు. బాబా ఇప్పుడు మనల్ని ఎంత తెలివైన వారుగా చేస్తున్నారో చూడండి. ఎవరైనా ఐసీఎస్ పరీక్ష పాస్ అయితే చాలా పెద్ద పరీక్ష పాస్ అయ్యారు అని భావిస్తారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతారు. కొంచెం ఆలోచించారా? ఆలోచిస్తే చదివించేవారు ఎవరు, చదివేవారు ఎవరు? మనము కల్పము ప్రతి 5000 సంవత్సరాల తరువాత తండ్రి, టీచరు, సద్గురువుతో మళ్ళీ కలుస్తూనే ఉంటామని నిశ్చయము కూడా ఉంది. మేము ఉన్నతమైన తండ్రి ద్వారా ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నాము అని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. టీచరు కూడా చదివించి వారసత్వాన్ని ఇస్తారు. మిమ్మల్ని కూడా చదివించి మీరు నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేసేందుకు ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. భక్తి మార్గంలో వారి మహిమను ఎంతో గానం చేస్తారు. మీరు వారి ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. ఈ పాత ప్రపంచం మార్పు చెందుతూ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. మేమంతా శివబాబా పిల్లలము అని మీరు అంటారు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి కూడా రావాల్సి వస్తుంది. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన అని త్రిమూర్తి చిత్రంలో కూడా చూపిస్తారు. అందువలన బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణీలు తప్పకుండా అవసరము. బ్రహ్మ ఒక్కరే నూతన ప్రపంచాన్ని స్థాపన చేయరు. రచయితైన ఆ శివ తండ్రియే రచిస్తారు. నేను వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాను అని తండ్రి అంటున్నారు. నూతన ప్రపంచ నివాసులుగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ప్రభుత్వం వారు జనసంఖ్యను తగ్గించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జనసంఖ్య తగ్గదు. యుద్ధాలలో కోట్ల మనుషులు మరణిస్తారు. అయినా సరే జనసంఖ్య తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు. మీ బుద్ధిలో విశ్వము ఆది మధ్యాంతముల జ్ఞానం ఉంది. మిమ్మల్ని మీరు విద్యార్థులమని కూడా భావిస్తారు. ఈదడం కూడా నేర్చుకుంటారు. నావికుడా, నా నావను తీరానికి చేర్చు అని అంటారు. ఈత నేర్చుకున్న వారు చాలా ప్రసిద్ధంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఈదడం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. ఒక్కసారిగా అత్యంత పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడకు వస్తారు. వారు ఇన్ని మైళ్ళ ఎత్తుకు వెళ్ళినట్లు చూపిస్తారు. కానీ ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళు ఎత్తుకుపోతారు? అది స్థూలమైన వస్తువు, అందువలన లెక్క పెడతారు. కానీ మీరు వెళ్ళినటువంటి దూరాన్ని అయితే అస్సలు లెక్కించలేరు అని బాబా అంటున్నారు. ఆత్మలమైన మనం మన ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోతామని మీకు తెలుసు. అక్కడ సూర్య చంద్రులు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు.
అది మన ఇల్లు అని మీకు సంతోషం ఉంది. మనం అక్కడి నివాసులము. మనుషులు ముక్తి ధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. అంటే భక్తి మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. ముక్తిధామంలో భగవంతుణ్ణి కలుసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్యోతులైన మనము ఆ జ్యోతిలో లీనమవుతాము అని కొందరు అంటారు. కొంతమంది ముక్తిధామానికి వెళ్ళాలి అని అంటారు. ముక్తిధామం గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చారు అని మనల్ని ఇంటికి తీసుకుని వెళ్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మధురాతి మధురమైన బాబా తన ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు మనల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. అందుకొరకు అర్ధకల్పం నుండి పురుషార్థం చేసిన అర్హులుగా అవ్వలేకపోయారు. జ్యోతిలో ఎవ్వరూ లీనమవ్వలేరు. ముక్తిధామానికి వెళ్ళనూ లేదు, మోక్షాన్ని పొందుకోలేదు. చేసిన పురుషార్థం అంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీరు చేసే పురుషార్థం సత్యమైనది అని రుజువవుతుంది. ఈ డ్రామా ఎలా తయారు చేయబడింది? మిమ్మల్ని ఇప్పుడు ఆస్తికులు అని అంటారు. తండ్రి పరిచయమును పూర్తిగా తెలుసుకున్నారు. అలాగే తండ్రి ద్వారా సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ముక్తి జీవన్ముక్తుల జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు, దేవతల్లో కూడా లేదు అని బాబా అంటున్నారు. అసలు తండ్రిని గురించే తెలియకుంటే ఎవరినైనా ఎలా తీసుకుని వెళ్తారు అని తండ్రి అంటున్నారు. చాలామంది గురువులైతే ఉన్నారు, వారికి అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు. సత్యాసత్యమైన సద్గురువు శివబాబా ఒక్కరు మాత్రమే. వారికి పాదాలే లేవు, నాకు చరణాలు లేనే లేవు, మరి నేను పాద పూజలు ఎలా చేయించుకుంటాను అని బాబా అంటారు. పిల్లలు విశ్వానికి యజమానులుగా అయ్యేవారు కదా, కావున వారితో నేను పూజలు ఎలా చేయించుకోను? భక్తి మార్గంలో పిల్లలు తండ్రి పాదాలకు నమస్కరిస్తారు. వాస్తవానికి పిల్లలే తండ్రి ఆస్తికి యజమానులు. కానీ నమ్రత చూపిస్తారు. చిన్న పిల్లలు మొదలైన వారు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరిస్తారు. పాదాలపై పడడం నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను అని శివబాబా అంటున్నారు. ఎంత గొప్ప తండ్రి! పిల్లలైన మీరు నాకు సహాయకారులు. మీరు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను? పిల్లలు, ఇప్పుడు మీరు సహాయకారులుగా అవ్వండి. తర్వాత మీరు ఎవ్వరి సహాయం తీసుకునే అవసరమే లేనట్లుగా నేను తయారు చేస్తాను. ఇతరుల సలహా కూడా మీకు అవసరం ఉండదు. ఇక్కడ తండ్రి పిల్లల సహాయం తీసుకుంటున్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు చీచీగా అవ్వకండి అని బాబా అంటున్నారు. మాయతో ఓడిపోకండి, ఓడిపోతే పేరు చెడిపేస్తారు. మల్ల యుద్ధం జరిగినప్పుడు గెలిచిన వారిని శభాష్ అని మెచ్చుకుంటారు కదా, ఓడిపోయిన వారి ముఖం పాలిపోతుంది, వాడిపోతుంది. ఇక్కడ కూడా కొందరు ఓడిపోతారు. ఇక్కడ ఓడిపోయిన వారికి ముఖం నల్లగా అంటే అపవిత్రముగా అయ్యింది అని అంటారు. వచ్చిందేమో తెల్లగా అంటే పవిత్రముగా అయ్యేందుకు వచ్చారు. కానీ చేసిందేమిటి? చేసిన సంపాదన అంతా సమాప్తం అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ప్రారంభం చేయాల్సి ఉంటుంది. తండ్రికి సహాయకారులై కూడా ఓడిపోతే పేరును చెడిపేస్తారు. 2 పార్టీలు ఉన్నాయి. మొదటిది మాయ శిష్యుల పార్టీ, రెండవది ఈశ్వరుని పార్టీ. మీరు తండ్రిని చాలా ప్రేమిస్తారు కదా. వినాశకాలంలో విపరీత బుద్ధి అనే గాయనము కూడా ఉంది. మీది ప్రీతి బుద్ధి, కావున మీరు తండ్రి పేరును చెడగొట్టకూడదు. ప్రీతి బుద్ధి కల మీరు మాయతో ఎందుకు ఓడిపోతారు? ఓడిపోయినట్లయితే దుఃఖం కలుగుతుంది. గెలిచిన వారిని అందరూ శబాష్ అని మెచ్చుకుని చప్పట్లు కొడతారు. మనం పహల్వాన్లమని అంటే యోధులము అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మాయను గెలిచి తీరాలి. దేహ సహితంగా కనిపించేదంతా మర్చిపోండి, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి అంటున్నారు.
మాయ మిమ్మల్ని సత్తు ప్రధానము నుండి తమో ప్రధానముగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ సత్తు ప్రధానముగా అవ్వాలి. మాయా జీతులుగా అయ్యి జగజ్జీతులుగా అవ్వాలి. ఇది గెలుపు వాటముల మరియు సుఖ దుఃఖాల యొక్క ఆట. రావణ రాజ్యంలో ఓడిపోతారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మిమ్మల్ని సంపన్నముగా అంటే విలువైన వారిగా తయారు చేస్తారు. ఒక్క శివ జయంతి మాత్రమే శ్రేష్టమైనది అని, విలువైనది అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. అక్కడైతే ఇంటింటిలో కూడా దీపావళి, అందరి జ్యోతులు వెలిగి ఉంటాయి. మెయిన్ పవర్తో జ్యోతి వెలుగుతుంది కదా. బాబా ఎంత సులభమైన పద్ధతితో అర్థం చేస్తున్నారో చూడండి. తండ్రి తప్ప మధురమైన పిల్లలు, ప్రియమైన అపురూపమైన పిల్లలు అని ఇంకెవరైనా అంటారా? ఓ మధురమైన ప్రియమైన పిల్లల్లారా, మీరు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు. ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేదు. తండ్రి వచ్చి అందరినీ వాపస్ తీసుకొని వెళ్తారు. సంగమయుగం గురించి మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. తండ్రి ఆత్మలందరినీ ఎలా తీసుకుని వెళ్తారో వివరంగా చెప్పగలరు. ప్రపంచంలో ఈ అనంతమైన నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది అనంతమైన డ్రామా. ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎవ్వరూ దీని గురించి చెప్పలేరు. బేహద్దు డ్రామా అని అన్నవారు డ్రామా గురించి ఎలా వర్ణించగలరు? ఇక్కడైతే మీకు 84 జన్మల చక్రం గురించి తెలుసు. తండ్రిని స్మృతి చేయవలసింది మేమే అని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి ఎంత సులభంగా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. స్నానం చేసేందుకు ఎంతెంతో దూరాలకు వెళ్తారు, నదీ స్నానాలు చేయడానికి. ఒక సరోవరంలో మునకలు వేస్తే అప్సరస్సులుగా అవుతారు అని అంటారు. కానీ ఇప్పుడు మీరు జ్ఞాన సాగరంలో మునకలు వేసి రాకుమారులుగా అంటే సంపన్నులుగా అవుతారు. ఎవరైనా బాగా ఫ్యాషన్గా అలంకరించుకుంటే అప్సరస వలె ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు కూడా రత్నాలుగా అవుతారు. అంతేకాని మానవులకు రెక్కలు మొదలైనవి ఏమీ ఉండవు. అలా ఎగరలేరు కూడా. వాస్తవానికి అలా ఎగిరేది ఆత్మ మాత్రమే. ఆత్మను రాకెట్ అని కూడా అంటారు. ఆత్మ చాలా చిన్నది. ఆత్మలన్నీ వెళ్ళేటప్పుడు పిల్లలైన మీకు సాక్షాత్కారం అవ్వవచ్చు. వినాశనం ఎలా చూస్తారో అలా ఆత్మల గుంపు ఎలా వెళ్తుందో కూడా చూడవచ్చు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. గణేశుడు, హనుమంతుడు మొదలైన వారు ఎవ్వరూ లేరు. కానీ వారి భావన అనుసారంగా సాక్షాత్కారాలైతే జరుగుతాయి. బాబా ఒక బిందువు కనుక వారిని ఏమని వర్ణిస్తారు? చిన్న నక్షత్రం వలె ఉంటారు అని, ఈ కంటితో చూడలేము అని అంటారు. శరీరం చాలా పెద్దది, దానితో కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆత్మ అయితే చాలా చిన్నది, అందులో 84 జన్మల చక్రం అంతా నిక్షిప్తమై ఉంది. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది ఇది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలో పాత్ర ఎలా ఇమిడి ఉందో ఆశ్చర్యమవుతుంది. ఆత్మనే శరీరం తీసుకుని పాత్రను అభినయిస్తుంది. అది హద్దులోని నాటకము, ఇది అనంతమైన నాటకము. అనంతమైన తండ్రి స్వయముగా వచ్చి తమ పరిచయమునిస్తారు. మంచి సేవాదారులైన పిల్లలు ఎవరెవరికి ఏ విధంగా అర్థం చేయించాలో విచార సాగర మతనం చేస్తూ ఉంటారు. మీరు ఒక్కొక్కరి కొరకు ఎంతగానో తలబాదుకుంటారు. అయినా మాకు అర్థమే కాలేదు బాబా అని అంటారు. ఎవరైనా చదవకపోతే నీది రాతి బుద్ధి అని అంటారు. ఇక్కడ కూడా కొంతమంది 7 రోజుల్లోనే ఎంతో సంతోషంగా బాబా దగ్గరికి వెళ్దామా అని అడగడం మీరు చూస్తూ ఉంటారు. కొంతమందికి ఏమాత్రమూ అర్థం కాదు. మనుషులు రాతి బుద్ధి, పారస బుద్ధి,
అని ఊరికే అంటూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ పవిత్రముగా అయితే పారసనాథునిగా అవుతుంది. పారసనాథ మందిరం కూడా ఉంది కదా. మందిరం అంతా బంగారంతో చేయబడి ఉండదు. కేవలం పైభాగం మాత్రమే కొద్దిగా బంగారపు పూత పూయబడి ఉంటుంది. తోట యజమాని లభించారు అని, ముళ్ళ నుండి పుష్పాలుగా ఈ యుక్తిని తెలుపుతారు అని మీకు తెలుసు. భగవంతుని తోట అని గాయనం ఉంది. ప్రారంభంలో ఒక ముస్లిం సోదరుడు ట్రాన్స్లోకి వెళ్ళి ఖుదా నాకు పుష్పాలు ఇచ్చారు అని చెప్పేవాడు. అతడు ఉన్నట్లుండి నిలుచున్నవాడు నిలుచున్నట్లే క్రింద పడిపోయేవాడు. భగవంతుని తోటని చూసేవాడు. భగవంతుని తోటను భగవంతుడు తప్ప ఇంకెవరు చూపించగలుగుతారు? స్వయం భగవంతుడు మాత్రమే చూపించగలరు. మీకు వైకుంఠాన్ని సాక్షాత్కారం చేయిస్తారు. భగవంతుడే స్వయంగా తీసుకుని వెళ్తారు. కానీ ఖుదా అక్కడ నివసించరు. వారు శాంతి ధామంలో ఉంటారు. మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా తయారు చేస్తారు. ఎంతో మంచి మంచి విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. సంతోషం కలుగుతుంది. ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి. మీరిప్పుడు సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. సుఖధామాన్ని శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి. ఇంటిని ఎందుకు స్మృతి చెయ్యరు అని తండ్రి అడుగుతున్నారు. ఆత్మ ఇంటికి వెళ్ళేందుకు ఎంతో కష్టపడుతుంది. జపతపాలు ఎన్నో చేస్తారు. అయినా కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మల వృక్షము నుండి ఆత్మలు నెంబర్ వారీగా వస్తూ ఉంటాయి. మధ్యలో ఎలా వెళ్ళిపోతాయి? తండ్రి ఇక్కడే ఉన్నప్పుడు ఆత్మలు పైకి ఎలా వెళ్తాయి? శాంతిధామమును సుఖధామమును స్మృతి చెయ్యండి అని తండ్రి ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. తండ్రిని మర్చిపోతేనే కదా దుఃఖంలోకి వస్తారు. మాయతో దెబ్బలు తింటారు. ఇప్పుడు కొంచెం కూడా శిక్షను అనుభవించకూడదు. శిక్షలకు మూలము దేహాభిమానము. ఇప్పుడు ఇంతవరకు ఓ పతిత పావన రండి అని ఏ తండ్రిని స్మృతి చేసేవారో ఆ తండ్రి ద్వారానే మీరిప్పుడు చదువును చదువుతున్నారు. వారు విధేయత గల సేవకుడే కాదు, టీచర్గా కూడా అయ్యారు. వినయము గల తండ్రి కూడా వారే. గొప్పవారు ఎల్లప్పుడూ విధేయత గల సేవకుడు అని క్రింద వ్రాస్తారు. పిల్లలకు నేను ఎలా అర్థం చేయిస్తున్నానో చూడండి అని బాబా అంటున్నారు. మంచి పిల్లలపైన తండ్రికి ప్రేమ ఉంటుంది. చెడ్డ పిల్లలు అంటే తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ తండ్రికి ద్రోహం చేసేవారు. వికారాలకు వశమైపోయేవారు. అటువంటి పిల్లలు పుట్టకుండా ఉంటేనే బాగుంటుంది అని తండ్రి అంటారు. ఒక్కరి కారణంగా అందరికీ చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది. ఎంతోమందికి కష్టమవుతుంది. ఇక్కడ మీరు ఎంతో ఉన్నతమైన పని చేస్తున్నారు. విశ్వాన్ని ఉద్ధరించే మీకు 3 అడుగుల నేల కూడా లభించదు. పిల్లలైన మీరు ఎవ్వరిని ఇల్లు వాకిలి నుండి దూరం చెయ్యరు. మీరు పూజ్యులుగా డబల్ కిరీటదారులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. తయారవ్వాలి కదా. ఇలా రాజులకు కూడా చెప్తారు, కొద్దిగా ఆలస్యం ఉంది. మనము ఇతరుల నుండి లక్షలు తీసుకుని ఏం చేస్తాము? పేదలకు రాజ్యం లభించాల్సి ఉంటుంది. తండ్రి పేదల పాలటి పెన్నిది కదా అని మీరు రాజులకు కూడా చెప్తారు. పేదల పాలటి పెన్నిది అని తండ్రిని ఎందుకు అంటారో పిల్లలైన మీరు అర్థసహితముగా తెలుసుకున్నారు. భారతదేశం కూడా ఎంతో పేదదిగా ఉంది. అందులో కూడా మీరు నిరుపేదలైన మాతలు. ధనవంతులైతే ఈ జ్ఞానమును తీసుకోలేరు. పేద అబలలు ఎంతోమంది వస్తున్నారు. వారిని హింసించి ఎంతో వేధిస్తున్నారు. మాతలను ముందు ఉంచి వారిని ముందుకు తీసుకుని వెళ్ళండి అంటున్నారు బాబా. ఉదయం పూట చేసే యాత్రలో కూడా ముందు మాతలే ఉండాలి. మీ బ్యాడ్జీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ ట్రాన్స్లేట్ చిత్రం కూడా మీ ముందు ఉండాలి.
ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉందని అందరికీ తెలపండి. తండ్రి నుండి కల్పం క్రితం ఎలా లభించిందో ఇప్పుడు కూడా అలాగే వారసత్వం లభిస్తూ ఉంది. సేవను ఎలా అమలులో ఉంచాలి అని పిల్లలు విచార సాగర మథనం చెయ్యాలి. సమయం పడుతుంది కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. తండ్రి పైన సంపూర్ణ ప్రీతితో సహాయకులుగా అవ్వాలి. మాయతో ఓడిపోయి తండ్రి పేరును ఎప్పుడూ కూడా చెడిపి వేయకూడదు. పురుషార్థం చేసి దేహ సహితంగా ఈ కనులకు కనిపించేదంతా మరచిపోవాలి. సెకండ్ పాయింట్, లోపల అంటే ఆంతరికంలో ఇప్పుడు మేము శాంతిధామానికి సుఖధామానికి వెళ్తామని ఎంతో సంతోషం ఉండాలి. బాబా విధేయత గల టీచరుగా అయి ఇంటికి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారు. అర్హులైన సుపుత్రులుగా అవ్వాలి, కుపుత్రులుగా అవ్వకూడదు. ఈరోజు వరదానము. ప్రతి సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాధారి భవ. సారాంశము. ఎలాగైతే తండ్రి అతి ప్రియంగా అనిపిస్తారో, తండ్రి లేకపోతే జీవితమే లేదు అని అనిపిస్తుందో, అలాగే సేవ లేకుండా జీవితమే లేదు. నిరంతర యోగితో పాటు నిరంతర సేవాధారిగా కూడా అవ్వండి. నిద్రిస్తున్నా సేవ జరగాలి. నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖము ద్వారా శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్లను అనుభవం చేయాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతినిప్పించే సేవను చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగీభవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి. ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు నిరంతర సేవాదారి అనగా సర్వీసబుల్ అని అంటారు. స్లోగన్. తమ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుంటే మాయా జీతులుగా అయిపోతారు. ఈరోజు అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే వాచాను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాటలలో శక్తిశాలిగా అయిపోయారో అలా శాంతి యొక్క అభ్యాసిగా అవుతూ వెళ్ళండి. పోను పోను వాచ లేక స్థూల సాధనాల ద్వారా సేవ చేసే సమయం లభించదు. అటువంటి సమయంలో శాంతి శక్తి యొక్క సాధనాలే అవసరమవుతాయి. ఎందుకంటే ఏది ఎంత మహాశక్తిశాలిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది. కనుక వాచా కంటే శుద్ధ సంకల్పాలు చాలా సూక్ష్మమైనవి. అందువలన సూక్ష్మం యొక్క ప్రభావము చాలా చాలా శక్తిశాలిగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.